హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఈ రోజు నాకు ఒక సబ్స్క్రైబర్ అనమాట. ఇప్పుడు రీసెంట్‌గా విప్రో, విల్ప్ ప్రోగ్రామ్‌కి అయితే చాలామంది సెలెక్ట్ అవుతున్నారు. ఐ మీన్ ఎన్‌జీఏ ప్రోగ్రామ్ కూడా చాలామంది సెలెక్ట్ అవుతున్నారు కదా! సో, ఇలా సెలెక్ట్ అయిన వాళ్ళకేంటంటే స్కాలర్‌షిప్ అండ్ ఐ మీన్ స్టైఫండ్ ఇలా చాలా రకాలుగా చెప్తా ఉంటారు కదా! వాళ్ళకిచ్చే సాలరీని. వాళ్ళకొస్తున్న డౌట్స్ ఏంటంటే ప్రెజెంట్ చాలామంది కామెంట్ సెక్షన్‌లో కూడా ఇదే మెన్షన్ చేస్తున్నారనమాట. అన్న వాళ్ళు అలవెన్సెస్ అంటున్నారు అండ్ స్టైఫండ్ అంటున్నారు, స్కాలర్‌షిప్ అంటున్నారు. ఏం అర్థం కావట్లేదు. దాని గురించి కొంచెం నీట్‌గా చెప్పండన్నా అని. సో, దానికోసం మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకిది విప్రో విల్ ప్రోగ్రామ్ అనేది ఎన్ని ఇయర్స్ ఉండేదంటే 4 ఇయర్స్ అనమాట. సో, 4 ఇయర్స్‌లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు మీకు ఇచ్చే స్టైఫండ్ ఆర్ స్కాలర్‌షిప్ వాటెవర్ దే సే మీకిచ్చే సాలరీ అని మీరనుకోండి. సో, వాళ్ళు ఎంతిస్తారంటే 15,000 అనేది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ అనమాట. సో, దీంతో పాటు అలవెన్సెస్ అని మీకు ఎక్స్‌ట్రా ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, ఆ అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అది ఈఎస్ఐ ఒకటి మీకు ఇస్తున్నారు. ఈఎస్ఐ అనేది ఏంటంటే దాని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో, నార్మల్‌గా ఇప్పుడు ఈ టాపిక్ గురించి చెప్తాను కాబట్టి సాలరీ గురించి. ఈఎస్ఐ అలవెన్స్ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో మీరు ఈ 4 ఇయర్స్‌లో మీరు ఇక్కడ కంపెనీలో జాబ్ చేసేటప్పుడు మీకేదైనా మెడికల్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. ఈఎస్ఐ అనేది ఒక గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనమాట. ఐ మీన్ హెల్త్ రిలేటెడ్ థింగ్. మీకేదైనా ఇష్యూ వచ్చినా కూడా ఈఎస్ఐ ఆఫీసెస్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయన్నమాట ప్రతి సిటీలో గూడా. మీకు అవైలబుల్‌గా ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న ఈఎస్ఐ ఆఫీస్‌కి వెళ్లి నాకిలాగా లెగ్ బ్రేక్ అయింది. లేకపోతే నాకు ఒంట్లో బాలేదు. నాకు లేకపోతే ఈ డిసీజ్ వచ్చింది. నాకు ఈ 10 డేస్ నాకు లీవ్ ఇవ్వండి. లేకపోతే 30 డేస్ నాకు ఈ లీవ్ ఇవ్వండి అని చెప్పి మీకు డాక్టర్ ఇచ్చిన ఏవైతే హాస్పిటల్ అడ్మిట్ అయిన అడ్మిషన్ ఫార్మ్స్ కానివ్వండి, లేకపోతే డిశ్చార్జ్ ఫార్మ్స్ కానివ్వండి, అండ్ మెడికల్ బిల్స్ అండ్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా అక్కడ డాక్టర్ ఉంటారు. వాళ్ళు చెకప్ చేసి మీకు సరిపడా బెడ్ రెస్ట్ దాన్ని బట్టి మీకు ఈఎస్ఐ పోర్టల్ ఏదైతే ఉంటదో దాంట్లో మీ పేరునైతే రిజిస్టర్ చేసి, మీకు కావాల్సినంత ఏదైతే లీవ్స్ కానివ్వండి అండ్ ఏదన్నా హెల్ప్ కానివ్వండి ఈ గవర్నమెంట్ నుంచి అది మీకు శాంక్షన్ చేస్తారనమాట. సో, అప్పుడు ఏమవుతుందంటే మీకిప్పుడున్న 15,000 సాలరీ ఏదైతే ఉందో దాంట్లో నార్మల్ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్‌లో జరిగేది ఇదనమాట. సో, వీఐ ప్లస్ స్కాలర్‌షిప్ ఇదంతా కలిపి మీకు 15,488. సో, మేబీ ఇక్కడ ఈఎస్ఐ వీళ్ళు కలిపిస్తున్నారు కాబట్టి నార్మల్‌గా అయితే ఈఎస్ఐ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కట్ చేసుకుంటారనమాట. సో, 15,000 సాలరీ వచ్చింది. దాంట్లో ఈఎస్ఐ కోసం ఎంత అని చెప్పి. కానీ ఇక్కడ వీళ్ళు కల్పిస్తున్నారంటే అది మేబీ మెడికల్ అలవెన్స్ కింద మీరు కౌంట్ చేసుకోవచ్చు ఈఎస్ఐని. అంటే మీకు ఇదేదైతే ఐటీ కంపెనీ ఉందో మనకి ఈఎస్ఐ మనకి డైరెక్ట్‌గా ఇస్తున్నారు కాబట్టి, మనం మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈ మనీనే మనం ఖర్చు పెట్టుకోవాలనమాట. మళ్ళీ మనం సెపరేట్‌గా వెళ్లి ఈఎస్ఐలో ఖర్చు పెట్టుకునే ఛాన్స్ ఉండదనమాట. అంటే ఈఎస్ఐ ఆఫీస్‌కి వెళ్లి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకుండదు. అండ్ ఇక్కడ సెకండ్ ఇయర్ 17,000 మీకు అవుద్దనమాట. హైక్ ఒక 2,000 సాలరీలో ఆర్ స్టైఫండ్‌లో మీకు హైకొచ్చి అండ్ ఈఎస్ఐ కూడా 488 నుంచి 553 రూపీస్ వరకు పెరిగే ఛాన్స్ ఉంటది. టోటల్‌గా మీకు ఇన్ హ్యాండ్ 553 రూపీస్ ఇన్ హ్యాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇందులో గూడా మీకు కొన్ని కటింగ్స్ అయితే జరిగే అవకాశం ఉంటదనమాట. మీకు ఫస్ట్ ఇయర్‌లో 15,000 ఏదైతే ఇచ్చారో, ఆ 15,000 సాలరీలో కూడా మీకు 500, 600 ఐ మీన్ ప్రావిడెంట్ ఫండ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కట్ అయితే కంపెనీ రిలేటెడ్‌వి మీకు కట్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. మీకు 15,000కి 14,500 ప్లస్ ఈఎస్ఐ కలిపి మీకు 15,000 వచ్చే ఇన్ హ్యాండ్ వచ్చే సాలరీ ఉంటదనమాట. అండ్ సెకండ్ ఇయర్ 17,000 అవుతుంది. అండ్ ఈఎస్ఐ 553 రూపీస్ ఆర్ 600 రూపీస్ ఆ రేంజ్‌లోనే ఇస్తారు. అండ్ థర్డ్ ఇయర్‌కొచ్చేసరికి మీకది 19,000 అవుద్దనమాట. 19,000 ప్లస్ ఈఎస్ఐ కూడా ఒక 200 ఎక్స్‌ట్రా మీకు 650 రూపీస్ ఆర్ సంథింగ్ లైక్ ఇస్తారనమాట. సో, మాక్సిమం ఇన్ హ్యాండ్ సాలరీ మీ థర్డ్ ఇయర్ వచ్చేసరికి 18,000 నుంచి 19,000 వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. అండ్ ఫోర్త్ ఇయర్‌కి మీరు వెళ్ళినప్పుడు మీకు 4,000 హైకొచ్చి 23,000 అవుద్ది. అండ్ 23,000 ఈఎస్ఐ మీకప్పుడు ఏమివ్వరు. అండ్ 23,000 మీకు ఏదైతే సాలరీ ఉందో ఇన్ హ్యాండ్ మీకొచ్చేసరికి 21,000-22,500 ఈ రేంజ్‌లో మీకు ఇన్ హ్యాండ్ సాలరీ అయితే రావడం జరుగుతుందనమాట. సో, ఈ రేంజ్‌లో మీకు సాలరీస్ అయితే ఇస్తారు. దీనికి ఈఎస్ఐ అలవెన్స్ అయితే మీకు యాడ్ చేస్తారు. అండ్ ఈఎస్ఐ దిస్ ఈస్ లైక్ ఎ మెడికల్ ప్రీమియం. లైక్ ఈ స్కాలర్‌షిప్ అమౌంట్ ఏదైతే ఉందో మెడికల్ ప్రీమియం మీకు కట్ చేయొచ్చు. అంటే సంథింగ్ ఈ ఐటీ కంపెనీస్ అన్నీ గూడా మీకు ఇన్స్యూరెన్స్ పాలిసీస్ అయితే వాళ్ళిస్తారనమాట. దానికోసం ఎవ్రీ మంత్ మీ సాలరీ నుంచి కొంచెం అయితే కట్ చేసుకునే అవకాశం ఉంటది. 250 రూపీస్ ఆర్ 300 రూపీస్. మన సాలరీ రేంజ్ బట్టి మన ఇన్స్యూరెన్స్ కటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, అది మీకు రాను రాను ఫ్రెషర్స్‌కైతే ఇది కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ ఇది మీకు ఒకసారి కటింగ్స్ అయ్యి పే స్లిప్స్‌లో మీరు ఇవన్నీ చూస్తూ అండ్ మీరు కంపెనీ స్విచ్ అయిన తర్వాత అండ్ మీకు తగినట్టట్టు అంటే మీకు డిపెండెంట్స్ ఉంటారు. మీ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ వీళ్ళందరూ కూడా. బ్రదర్ అండ్ సిస్టర్‌కి మనకి డిపెండెంట్స్ కింద కౌంట్ అవ్వరు. సో, ఓన్లీ మదర్ అండ్ ఫాదర్‌నే మనం
డిపెండెంట్స్ కింద కౌంట్ చేసుకొని మన ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే మనకిస్తారో వాళ్ళని కూడా డిపెండెంట్స్ కింద యాడ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఐ మీన్ అమౌంట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఎక్స్‌ట్రా ప్రీమియం కట్టాల్సొస్తదనమాట. సో, ఇది ఈ విధంగా ఉంటాయి. అలవెన్సెస్ ఐ మీన్ ఈ కంపెనీలో అయితే. అండ్ నెక్స్ట్ అలవెన్సెస్ గురించి మాట్లాడుకుంటే జాయినింగ్ బోనస్ అనమాట. సో, ఫస్ట్ ఇయర్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఎవ్రీ మంత్ 15,000 ఏదైతే సాలరీ వస్తదో ఫస్ట్ మంత్ మీకు ఆ 15,000తో పాటు జాయినింగ్ బోనస్ గూడా వచ్చే అవకాశం ఉంటదనమాట. 75,000 అయితే జాయినింగ్ బోనస్ ఇచ్చేవాళ్ళనమాట. సో, అది కూడా మీకు యాడ్ అయ్యి 75,000 ఫస్ట్ మంత్ అయితే మీకు 80,000-90,000 వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. జాయినింగ్ బోనస్ ఇస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొక అలవెన్స్ ఏంటంటే షిఫ్ట్ అలవెన్స్ అనమాట. మనకెందుకంటే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో షిఫ్ట్స్ ఉండే అవకాశం ఉంటది. దట్ డిపెండ్స్ అపాన్ అవర్ ప్రాజెక్ట్ అనమాట. అందరికీ షిఫ్ట్స్ ఉంటాయని నేనైతే చెప్పను. సో, మీ ప్రాజెక్ట్ డిపెండెన్స్ బట్టి మీరు పనిచేసే క్లయింట్ బట్టి మీకైతే షిఫ్ట్స్ ఉండే అవకాశం ఉంటది. ఈ షిఫ్ట్స్ ప్రైస్ అంటే ఏంటంటే మనకి ఎవ్రీ షిఫ్ట్ కూడా మనకు ఆ రోజు వచ్చే సాలరీతో పాటు మీరు షిఫ్ట్‌కి పనిచేసే టైంకి ఐ మీన్ 3 పీఎం మధ్యాహ్నం 3 నుంచి నైట్ 12:30 వరకు పనిచేశారనుకోండి మీకు ₹300 వస్తాయి. అండ్ నైట్ ఈవినింగ్ 5 పీఎం నుంచి నైట్ 2:30 వరకు పనిచేశారనుకోండి ₹400 అలవెన్స్ ఉంటదనమాట. షిఫ్ట్ అలవెన్స్. అంటే ఆ రోజు మీకొచ్చే సాలరీ ఏదైతే ఉంటదో ఐ మీన్ ఆ 15,000 డివైడెడ్ బై 22 చేసుకుంటే మీకు ఒక 500, 400 ఎంతో కొంత వచ్చిందనుకోండి కాలిక్యులేట్ చేసుకోండి. సో, ఆ 400, 500 ఏదైతుందో దానికి ప్లస్ యాడ్ ఆన్ ఈ షిఫ్ట్ అలవెన్స్ కూడా వచ్చి మీకు ఎవ్రీ మంత్ ఆ సాలరీతో పాటు ఇది కూడా క్రెడిట్ అవుద్దనమాట. సో, ఇది షిఫ్ట్ అలవెన్స్. అండ్ నెక్స్ట్ మీకు ఏదో చెప్పాను కదా! ఈ జాయినింగ్ బోనస్ ఒకటి అండ్ ఈఎస్ఐ అలవెన్స్ ఒకటి మీకు యాడ్ అయ్యి ఎవ్రీ మంత్ మీ సాలరీ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా! దానికి యాడ్ ఆన్ అయ్యి ఈఎస్ఐ కానివ్వండి, షిఫ్ట్ అలవెన్స్ కానివ్వండి యాడ్ అయ్యి వస్తాయన్నమాట. సో, అది ఈ అలవెన్సెస్ అన్నీ దీన్ని సో, అది విప్రో విల్ప్ ప్రోగ్రామ్‌లో వాళ్ళిచ్చే అలవెన్సెస్ అయితే ఇదనమాట మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ మీరు దాని గురించి వీడియో కావాలన్నా కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ మీకు హెల్ప్ చేయడానికి నాకే ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఇలా వీడియోస్ చేసి మీకు డౌట్స్ క్లారిఫై చేయడం వల్ల మీకు చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో చేయడం వల్ల మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయి. అండ్ మీకు హెల్ప్ అయినట్టుంటది. సో, మీకు ఈ డౌట్స్ అన్ని ఇంకా ఎక్కువ మందికి వీడియో అయితే రీచ్ అవ్వాలంటే లైక్ అయితే చేయండి. అండ్ మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థాట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.